హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వీడియోలో పైపింగ్ ఎలా వేసుకోవాలో అయితే మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. పైపింగ్ వేసుకోవడానికి అయితే ముందుగా అయితే మనం పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ కోసం అయితే 1.5 ఇంచ్ క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న క్రాస్ పీస్కి మధ్యలో థ్రెడ్ని పెట్టి ఇలా అయితే కుట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు అయితే థ్రెడ్ మీద అయితే కుట్టు పడకుండా థ్రెడ్ పక్కన కుట్టు వచ్చేలాగైతే మనమైతే కుట్టు వేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఖర్చు కోసం వదిలేసి మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్తో మనమైతే ఇప్పుడైతే పైపింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ వేసుకోవడానికైతే ముందుగా అయితే మనము లైనింగ్ క్లాత్కి అయితే పైపింగ్ని అయితే అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ను ఇలా లైనింగ్ క్లాత్కు అటాచ్ చేస్తున్నప్పుడైతే నెక్కునైతే లాగకూడదు, మెల్లిగా అయితే కుట్టుకోవాలి. నెక్కును లాగినట్లయితే నెక్ అయితే సాగుతుంది. అప్పుడు బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే షోల్డర్స్ అయితే జారిపోతాయి. నేనైతే పైపింగ్ కోసం అయితే 12వ నెంబర్ థ్రెడ్ అయితే వాడతాను. ఈ 12వ నెంబర్ థ్రెడ్ వాడడం వల్ల డబల్ ఫుట్ మీద కూడా మనకైతే పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ మెయిన్ క్లాత్ని అయితే సీదకు పెట్టుకొని దాని మీద మనమైతే లైనింగ్ క్లాత్ని పెట్టుకొని అయితే పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ కదలకుండా ఉంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకైతే ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే కంపల్సరీగా అయితే పిన్స్ పెట్టుకొని అయితే ఇలా అయితే పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత థ్రెడ్ మీద కుట్టు పడకుండా థ్రెడ్ పక్కన కుట్టు పడేలాగైతే జాగ్రత్తగా అయితే మనమైతే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పిన్స్ అన్ని తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పైపింగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే పైపింగ్ అయితే వేసుకుంటున్నారు. కాబట్టి పైపింగ్ నేర్చుకోవడం ఎంత కష్టమో మనకైతే వచ్చిన తర్వాత అంత ఈజీగా అనిపిస్తుంది. ఇలా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్ చుట్టూ అయితే ఇలా అయితే కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకున్నప్పుడు అయితే మనం కుట్టిన కుట్టు కట్టు కాకుండా జాగ్రత్తగా అయితే కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల అయితే మనకైతే నెక్ అయితే రౌండ్ మంచిగా తిరుగుతుంది. ఇప్పుడు బ్లౌజ్ను ఉల్టా తిప్పుకొని మళ్ళొకటైతే టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల లైనింగ్ క్లాత్ అయితే బయటకు రాకుండా ఉంటుంది. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.